మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంజీరా నది తీరాన వెలిసిన ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మంత్రి దామోదరకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించే ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కుకట్పల్లి నియోజకవర్గంలోని అన్ని శివాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని దేవాలయాల వద్ద ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే మాధవరం అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకునే వీలును అందరికీ కల్పించామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి ఉండటంతో ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు ఆలయ ట్రస్ట్ సభ్యులు మాత్రం వీఐపీ సేవలో ధరించారు. 3 గంటలు వెయిట్ చేశామని అయినా దర్శనం కాలేదన్నారు భక్తులు. వెళ్ళిపోతున్నామని ఇంకొకసారి వచ్చినప్పుడు ఆ శివునికి సారీ చెప్పి దర్శనం చేసుకుంటామని భక్తులు వెల్లడించారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో లంగర్ హౌస్ హుడా పార్క్ చెరువు శుభ్రం చేసే క్రమంలో తండ్రి కొడుకులు మృతి చెందారు. డిఆర్ఎఫ్ టీం ఘటనా స్థలానికి చేరుకొని 2 మృతదేహాలను వెలికితీశారు. ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సమాచారం ఇవ్వడంతో అర్ధగంట వ్యవధిలో మృతదేహాలని బయటకు తీశారు. గత కొంతకాలం నుంచి తాము జీహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ కమిషనర్ ఖైరతాబాద్తో FTL మిషన్ గురించి ఎన్నోసార్లు అడగడం జరిగిందని ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ అన్నారు. కమిషనర్ ఏదో సాకు చెప్పి FTL మిషన్ని అలర్ట్ చేయలేదన్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా కనీసం లైఫ్ జాకెట్లు కూడా వీళ్ళకి ఇవ్వకపోవడంతో ఘటన జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. టోలీ చౌక్ పక్కన ఉన్న శాతం చెరువులో జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ లేబర్ కరీం ముస్తఫా అనే వాళ్ళతో సహా ఒక 8 మంది టీం ఉంటుంది. ఆ టీం కలిసి పొద్దుగల 8 గంటల నుంచి 1 గంట వరకు అక్కడ శాతం చెరువులో పనిచేయడం జరిగింది. ఆ శాతం చెరువులో గుర్రం చెట్లు కానీ తుంగ చెట్లు కానీ వేసుంటి చెట్లు ఉంటే అవి తీసి ఎడుచుకు తెస్తారు. ఎందుకంటే 3 months 3 నెలల నుంచి మేము కంటిన్యూ జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి పోయి కలిసి చెప్పడం జరుగుతుంది FTL మషిన్ గురించి. FTL మషిన్తో ఆ లేబర్ FTL మషిన్ ఉండి దాంట్లో చెర్లు వేసుంటి ఆకులున్నా వేసుంటి తుంగ మషిన్ ఉన్న దానికి తీసి పక్క తెచ్చి చేస్తుంది. దాని గురించి టెండర్ గురించి చెప్పడం జరిగింది. కానీ అది టెండర్ ప్రాసెస్లోనే ఉంది. డ్రోన్తో స్ప్రే చేస్తున్నాం. ఈరోజు అక్కడ 1 గంట తర్వాత వీళ్ళు హుడా పార్క్ వచ్చారు. హుడా పార్క్ వచ్చి లంగర్ హుడా పార్క్లో పనిచేయడం జరిగింది. 2 సార్లు పోయి వాళ్ళు లోపలికి వెళ్ళి చెర్ల లోపలికి వెళ్ళి హుడా పార్క్లోకి వెళ్ళి గడ్డి తెచ్చి కట్టపొట్టి తెచ్చి వేశారు. 3వసారికి పోయిన తర్వాత కరీం ముస్తఫా అనే తల్లి కొడుకులు వాళ్ళు 3వసారికి లోపల వెనక సాయిల్ అనే పిల్లగాడు కరీం కొడుకు సాయిల్ మునిగిపోతుండగా వాళ్ళ తండ్రికి సపోర్ట్ అయ్యంగానే కరీం పోయి వాళ్ళ తండ్రి కొడుకు సపోర్ట్ అయ్యని పోతే చేయి గుంజుకొని ఇద్దరు లోపలనే మరణించడం జరిగింది. దాని తర్వాత నాకు 2 గంటల 45 నిమిషాలకు నాకు తెలిసిన తర్వాత ఇక్కడికి సైట్కి వచ్చాను. వస్తాలకు మా గోల్కొండ ఇన్స్పెక్టర్ లంగర్ హౌస్ వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు. ఇమీడియట్లీ నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత అర్ధ గంట లోపలనే
వాళ్ళు అక్కడికి వెళ్ళి డిఆర్ఎఫ్ టీం వచ్చింది, ఆ టీంతో సహా తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు వేకువజామునే ఆలయాలకు తరలివచ్చి శివయ్యను దర్శించుకున్నారు. దీంతో ప్రముఖ ఆలయాలైన శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసర తదితర ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. కుత్బుల్లాపూర్ సూరారంలోని ఉమామహేశ్వర ఆలయంలో మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. అలాగే నాంపల్లిలోని శివాలయంలో భక్తులు దర్శించుకున్నారు. మరోవైపు మహాశివరాత్రి కోసం ఆలయాలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేశారు. కరిచరణకర్దంబా కాయం కర్మజంబా శ్రవరణేన జంబా మానసా వాపరాధం విహితమ విహితంబా सर्वमेतच्चमस्सो जय जय करुणाभादे महादेव शंभो। श्री काशी विश्वनाथ प्रांगण में हम लोग हैं। एवरी ईयर यहाँ पब्लिक आती है और हम लोग पुजारी 20-25 साल से हमारे दादाजी पुजारी थे, हमारे पिताजी है और हम लोग हैं। यहाँ सुबह शाम आरती होती है भगवान का और अभिषेक भी होता है और हर महाशिवरात्रि में 8 से 10 हज़ार पब्लिक आती है। ठीक है। ప్రముఖ శైవ క్షేత్రం బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, యాదమ్మ దంపతులు ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలయ పురోహితులు ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ పాలక వర్గం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా శివభక్తుల ఆలయాల్లో వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళు ఎక్కడ చూసినా కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. భక్తి మార్గం బాగా పెరిగి ఎక్కడికక్కడ భక్తులు వారి వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పటాన్చేరు నియోజకవర్గంలో శివాలయాలే కానీ, అన్నన్న టెంపుల్లే కానీ, అమ్మవారి టెంపుల్లే కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత 200 పైచిలకు టెంపుల్ కట్టి వారి వారి మనోభావాలను గౌరవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజల సహకారాన్ని తీసుకొని, ప్రజల ఆశీస్సులతో తీసుకొని తప్పకుండా రాబో కాలంలో ఇక మన ప్రాంతంలో ఇక టెంపుల్సే కానీ తప్పకుండా ప్రజల కోరిక మేరకు, వారి ఆలోచన మేరకే ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈరోజు బీరంగూడ శివాలయంలో చాలా పవిత్రమైన టెంపుల్ బీరంగూడ టెంపుల్ అంటే ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవడము అదృష్టంగా భావిస్తూ మనము రాబో కాలంలో మనము మన ప్రాంతం అంతా రైతాంగం అంతా పుష్కలంగా వర్షాలు పడి సుభిక్షంగా రైతాంగం అంతా ఉండాలని చెప్పి ఆ శివుని కోరుకుంటాము. మహాశివరాత్రిని పురస్కరించుకుని నగరంలోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మహాశివుడికి ఆలయ చైర్మన్ గుంటి లక్ష్మణ్, ఈవో ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అభిషేకాలు చేసి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. హిమాలయ
కేపీహెచ్బీ కాలనీలోని శ్రీచక్ర అధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల సందడి మధ్య ఆలయం ఆనందోత్సాహంగా మారింది. అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు క్యూ లైన్లో భక్తి శ్రద్ధలతో బార్లు తీరారు. వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ చైర్మన్ పివి రమణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఆలయం చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది. భక్తులు ఈ దివ్యమైన క్షణాలను ఆస్వాదిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. भक्ति प्रदाय मुख्याय भक्तानुग्रहकारिणे सुंदरेशाय सौम्याय श्रीगिरीशाय मंगलम् मुक्तिंजयाय सांबाय सुस्थितिकारिणे त्र्यंबकप्रशान्ताय लोकेशाय मंगलम् सद्योजाताय सर्वाय भव्यज्ञानप्रदायिने ईशानाय नमस्तुभ्यं जगत्ताय मंगलम् सदाशिवस्वरूपाय नमस्तत्पुरुषाय च अवैराय च घोराय सुस्थितिकारिणे त्र्यंबकप्रशान्ताय लोकेशाय मंगलम् सद्योजाताय सर्वाय भव्यज्ञानप्रदायिने जगत्ताय मंगलम् मंगलम् पुष्पं समर्पयामि सनातन धर्म की भारत माता की जय भवानी जय भवानी जय भवानी जय भवानी छत्रपति शिवाजी महाराज की भारत माता की हर हर महादेव हर हर महादेव जय श्री राम 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 అందరిపై ఉండాలా మనందరం భగవద్ బంధువులమే అందరం ఏకమైందాం అఖండ భారతాన్ని నిర్మించుకుందాం. సిటీ విజన్ సంస్థ ఎండి శివరామకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఖైరతాబాద్ కార్యాలయంలో నిర్వహించారు. సిటీ విజన్ సంస్థ హెచ్ఓడీస్ ఉద్యోగులు కేక్ కట్ చేసి ఎండి శివరామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. సిటీ విజన్ సంస్థను మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని ఎండి శివరామకృష్ణ అన్నారు. సిటీ విజన్ సంస్థ ఉద్యోగులతో బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం ఎండి శివరామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. Thanks everybody. Every birthday brings maturity and seniority to the person. Anyhow, it's always pleasure to spend time and celebrate birthday among the staff. It's good. I want this organization to flourish some more time and move forward. Thank you once again. ఓల్డ్ అల్వాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రాజగోపురం ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చిన్నజీయర్ స్వామితో కలిసి
మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. శ్రీ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్టాపన జరపడం సంతోషమని ఎంపీ ఈటల అన్నారు. గల్ఫ్ దేశంలో కూడా మన దేవాలయాలను కట్టుకుంటున్నామన్నారు. మన సంప్రదాయం చాలా గొప్పదని, మన సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. ఇది ఒక్క ప్రభుత్వంతోనే సాధ్యం కాదు, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. जय श्रीमन्नारायण तो राजा रामचंद्र महाराज की హైదరాబాద్ వాసులకు సిటీలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. గోల్నకా చర్చి నుండి చే నెంబర్ మీదుగా అంబర్పేట్ వరకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్పై వాహనాలు అనుమతిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పర్వదినం రోజు ప్రయాణికులకు ఎంతో అవసరమైన అంబర్పేట్ ఫ్లైఓవర్ వాహనదారుల కోసం ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ జాప్యం వల్లే అంబర్పేట్ ఫ్లైఓవర్ కింది రోడ్డు పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ నుండి వాహనాలను అనుమతించి కింద రోడ్డు నిర్మాణం, పచ్చదనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ పనులు పూర్తయ్యాక అధికారికంగా ఫ్లైఓవర్ను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు మలక్పేట్లోని పిన్ బదిరుల్లా ఆశ్రమ పాఠశాలలో రమణ సింగ్ ఘనంగా నిర్వహించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి డాక్టర్ కొండా సంగీతారెడ్డి హాజరై ఆశ్రమ చిన్నారుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం చిన్నారులకు భోజనం ఏర్పాటు చేసి వడ్డించారు. ఆశ్రమ చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఆశ్రమంలో సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సుధీర్ రెడ్డి, ప్రవీణ్, సంపత్, సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంపైర్మెంట్ నెట్వర్క్ వాళ్ళ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక కొంచెం టైం గడిపినాము. పిల్లలు భోంచేసినాక వాళ్ళకు ఫ్రూట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూషన్ అయింది. ఈ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని చూసినా ఇక్కడ చాలా సిన్సియరిటీతోని వీళ్ళందరూ చూసుకుంటున్నారు. పిన్ నెట్వర్క్ వాళ్ళు ఇది స్థాపించిన వాళ్ళు, ఈ నడిపించిన వాళ్ళు, వీళ్ళకు డొనేషన్లు హెల్ప్ ఇచ్చిన వాళ్ళు అందరికీ చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ బర్త్డే. తను ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు. బట్ నేను ఈరోజు శివరాత్రి అండ్ బర్త్డే సందర్భంగా విజువల్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్ వ్యూసోనిక్ కార్పొరేషన్ ఏపీ తెలంగాణలో బలోపేతమవడంపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా విశాల్ పెరిఫెరల్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తమ డిస్ప్లే బిజినెస్ మరింత ఎదిగేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. విశాల్ పెరిఫెరల్స్ తెలుగు రాష్ట్రాల్లో వ్యూసోనిక్ కంప్యూటర్స్ మానిటర్ పోర్ట్ఫోలియోకు భాగస్వామిగా పనిచేస్తుందని సంస్థ యాజమాన్యం తెలిపింది. వ్యూసోనిక్ మానిటర్లను విశాల్ రిటైల్ స్టోర్లు లైవ్ డెమోకు అందుబాటులో ఉంచామన్నారు. అయితే ఈ ఒప్పందం వల్ల తమ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ను బలోపేతం చేయవచ్చని వ్యూసోనిక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ అన్నారు. First of all, I thank Sanjay Bhattacharya ji for coming here and gracing us for this occasion. And we are
fortunate to have this launch of ViewSonic products in our store now, and we are thankful to ViewSonic for doing this sign up. See, before coming here, I didn't know where I'm entering. Okay, I never know. I am entering some zone what I have never seen in India yet. I am in IT business for a so long time, around 33 years is running. I am keep traveling, meeting top and bottom and medium everybody. But this kind of setup, this kind of investment, this kind of knowledge, this kind of integration, the way Vishal Peripherals is giving is amazing. I really, ఉప్పల్ పిఎస్ పరిధి గాంధీనగర్లో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. గాంధీనగర్లోని నామన్ మార్కెటింగ్ హోల్సేల్ కిరాణా షాప్ షట్టర్ తొలగించి 7 లక్షల రూపాయల నగదు దోపిడీ దొంగలు దోచుకెళ్లారు. నామన్ మార్కెటింగ్ హోల్సేల్ కిరాణా షాపును జ్ఞాన్ చంద్ శర్మ, రామ్ కిషోర్ అనే ఇద్దరు కజిన్ బ్రదర్స్ 8 సంవత్సరాల నుండి గాంధీనగర్లో నడుపుతున్నారు. ఈ నెల శనివారం 22న రాత్రి 9 గంటలకు రామ్ కిషోర్ షాప్ క్లోజ్ చేసి వెళ్లారు. 23 ఆదివారం తెల్లవారుజామున 5:30 హమాలి రాజు అనే వ్యక్తి నుండి షట్టర్ ఓపెన్ చేసి ఉందని ఫోన్ రావడం జరిగింది. షాప్కి వచ్చి చూసే వరకు షాప్లో ఉన్న 7 లక్షల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. జ్ఞాన్ చంద్ శర్మ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎంతమంది దొంగలు చోరీలో పాల్గొన్నారు, వారు ఎవరు అనే విషయంపై ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా బుదేరా జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 3 దుర్మరణం చెందారు. మృతులు మునిపల్లి మండలం అంతరానికి చెందిన లక్ష్మి, రవి, శోభారాణిగా గుర్తించారు. మృతుల్లో యువకుడితో పాటు అతడి భార్య, తల్లి మృత్యువాత పడ్డారు. ఘటనకు కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను సదాశివపేట ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుదేరా శివార్లో నేషనల్ హైవే మీద ఒక స్ప్లెండర్ ప్లేస్ బైక్ మీద అనంతారం గ్రామానికి చెందిన 3 వ్యక్తులు టువర్డ్స్ సంగారెడ్డి వెళ్తుండగా వెనక నుంచి ఏదైనా గుర్తు తెలియని వాహనం గుద్ది ఉండవచ్చు. స్పాట్ లో 3 చనిపోయి వాళ్ళని అనంతారం గ్రామానికి చెందిన రవి, లక్ష్మి, శోభారాణిగా గుర్తించడం జరిగింది. వాళ్ళని 3 సదాశివపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించింది.